కొబ్బరితో ఏ ఐటమ్ చేయడం అయినా కూడా చాలా సులభం అండి, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఇప్పుడు నేను మచిలీపట్నంలో జగన్నాథపురంలో ఉన్నాను. మనకి లంకిశెట్టి శ్రావణి కోకో బర్ఫీ చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? కోకో బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, పంచదార, పాలు, బాదం పౌడర్, జీడిపప్పులు, నెయ్యి, ఇలాచీ పౌడర్. చేయండి అమ్మ. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి వేయాలి. నెయ్యి వేసాం కదండి, నెయ్యి వేడైనాక జీడిపప్పుల్ని దాంట్లో వేయించాలి. కొంచెం రెడ్డిష్ కలర్ అట్లా వచ్చేంత వరకు. ఇప్పుడు అదే బౌల్లోకి తీసుకుందాం, నెయ్యి పడకుండా. ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించి ఓకే, మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసి. నెయ్యి దాహం ఎక్కువ ఉన్నట్టుందా మీకు? అట్లా అని కాదండి. ఓకే, పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి. ఓకే, ఇప్పుడు ఈ నెయ్యిలో పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి ఫ్రై చేస్తారా? కొంచెం, అంటే వాటి యొక్క వాసన పోయేంత వరకు, తడిదనం ఏదైతే ఉంటుందో చెమ్మ అది పోవడానికి. నెయ్యిలో మొత్తం ఈ కొబ్బరి ఫ్రై చేస్తే అందులో ఉండే తడంతా పోతుంది, లేకుంటే నిల్వ ఉండదు. అంతే, వాసన ఉంటుంది లేకుంటే ఫ్రై చేయకపోతే. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇందాక మనకు కలర్ అనుకున్నాం కదండి, ఒక రెడ్డిష్ కలర్ లాగా అట్లా వచ్చేంత వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అదే, ఇంకా స్టవ్ ఆఫ్ చేయక్కర్లేదు, వీ కెన్ కంటిన్యూ. సేమ్ కప్, ఎంత కప్ అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అంతే కప్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ 3 ఆఫ్ ఈక్వల్ క్వాంటిటీ. ఓకే, పాలు వేసేస్తారు. వేసేయండి. ఇది కాచి చల్లార్చిన పాలు, పచ్చిపాలు పెట్టుకోండి. పచ్చిపాలు పెట్టుకోండి. పాయింట్ టు బి నోటెడ్. ఈ మిక్చర్ అంతా మనకు దగ్గరికి అయ్యేంత వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి. అట్లా కలపకుండా ఉండిపోతే దానికి అంటుకుపోతుంది, ఉండల చుట్టూ. సో ఇట్స్ ఎ బిగ్ డీల్, చాలా పని. ఇందాక వైట్ కలర్లో ఉంది కదండి, ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్, ఆ కలర్లోకి మొత్తం పాకం, మన షుగర్, కొబ్బరి అంతా, పాలు మొత్తం 3 in వైట్ కలర్ కదా, అది మొత్తం కలిపి దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనం ఇలాచీ పౌడర్, ఇలాచీ కొంచెం, ఇలాచీ ఇప్పుడు ఇలాచీ వేసాం కదండి. బాదం, జనరల్గా పిల్లలు బాదమ్స్ తినమంటే తినరు. అట్లాంటిది మనం బాదంని పౌడర్ మిక్చర్గా చేసుకుని ఇట్లా స్వీట్స్లో వాటిలో వేసుకుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి స్వీట్ అన్నాక వాళ్ళు తినేస్తారు. వెరీ ఇంటెలిజెంట్. దానికి మొత్తం అసలు నెయ్యి రాసేసారు ముందు నెయ్యి రాసి పెట్టుకున్నాం. అంటే అది మొత్తం దాని ప్లేట్కి అంతా అతకకుండా మనం స్వీట్ తీయగానే వచ్చేటట్టు ఈజీగా. అంటే ఇది ఎంతసేపు రెడీ అయిపోతుంది? ఒక 5 minutes. 5 minutes అక్కడ వదిలేస్తే సెటిల్ అయిపోతుంది మొత్తం దగ్గర. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇది పాడవకుండా? అంటే ఇమీడియట్ సర్వింగ్ కోసం. మామూలుగా